ట్యూటరిక్స్‌లో ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏనా? ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయా? ప్రస్తుతానికి మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యామ్ స్ట్రాంగ్‌గా. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ జనరేటివ్ ఏఐ గురించి కూడా చెప్పాం. జనరేటివ్ ఏఐ అంటే జస్ట్ ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి. కమింగ్ వరల్డ్ నెక్స్ట్ 5 ఇయర్స్ అంతా ఏఐ రూల్ చేస్తుంది. జాబ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం గురించి నేను చెప్తానంటే జనరేటివ్ ఏఐని మనం పిల్లల కరికులంలో ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళకి ఒక చిన్న వర్క్‌ని కూడా అది చేస్తూ ఉంటే గనుక వాళ్ళు వేరే క్రాఫ్ట్‌లో వాళ్ళు బిల్డ్ అవుతారు. లెట్స్ సే వాళ్ళు గిటార్ నేర్చుకోవాలనుకుంటున్నారు. గిటార్ నేర్చుకోవాలన్నప్పుడు బేసిక్స్ ఏంటన్నది కూడా జనరేటివ్ ఏఐని అడిగారు అనుకోండి, అది చెప్తుంది నియరెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి, నేను ఎలా నేర్చుకోవాలి, కార్డ్స్ ఎట్లా నేర్చుకోవాలి, స్ట్రింగ్స్ ఎట్లా ఉండే, వుడెన్ గిటార్ బెటరా, ఎలక్ట్రిక్ గిటార్ బెటరా, ఇలాంటి చిన్న చిన్న ప్రాంప్ట్స్ మనం ఇచ్చుకున్నాం అనుకోండి. సో జనరేటివ్ ఏఐ గురించి కూడా వాళ్ళు బిల్డ్ అవుతారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ బిల్డ్ అయిపోయారు. కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా మేము టీచ్ చేస్తున్నాం అండి. కంప్యూటర్ ఫండమెంటల్స్ వాళ్ళకి అంటే సిపియు అంటే ఒక్కో ఏంటి? సబ్జెక్ట్‌కి ఒక 1 అవర్ కేటాయించాలి పిల్లలు. అంతేనా? యా, కాకపోతే ఏంటంటే వీక్ వైజ్ అంటే డే వైజ్ ఉంటుందండి. ఒకరోజు మ్యాథ్స్ ఉంటుంది, ఒకరోజు సైన్స్ ఉంటుంది. బట్ సాటర్డే రోజు ఏం చేస్తామనంటే మనం ఈ జనరేటివ్ అండ్ కంప్యూటర్ క్లాసెస్ పెడతాం.